మనమైతే ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ 2-3 నెలలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా మార్చి 14వ తారీఖు జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిఠాపురం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, ఒక బ్రాండ్ అయిపోయింది. కొత్తగా కొంతమంది దీని పిఠాపురం బ్రాండ్తో హోటల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ కూడా పిఠాపురం బ్రాండ్తోనే క్రియేట్ అయిపోయింది. కానీ పిఠాపురంలో మనందరం ముఖ్యంగా TV24 ఎక్కువగా ఇక్కడే ఉంది. దాదాపు 2.5 నెలలు ఇక్కడే ఉండి మనం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల పైన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అన్నీ కూడా చూపించే ప్రయత్నం కూడా చేశాం. అయితే ముఖ్యంగా ఇక్కడ సెలబ్రిటీస్ అయిపోయారు చాలా మంది కూడా. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, అందరూ కూడా యువకులు అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలామంది చాలా అప్పట్లో ముఖ్యంగా మన ఛానల్లో మాట్లాడిన వాళ్ళని కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు చూసి కూడా వాళ్ళని పిలిపించుకుని వాళ్ళతో కూడా ముచ్చరించడం జరిగింది. అటు ఫిషర్మ్యాన్స్ కావచ్చు, కొంతమంది రెల్లి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అనేక మంది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మాటలు నచ్చి పిలిపించుకుని మరి మన ఛానల్ నుంచి వాళ్ళని పిలిపించి రండి, వాళ్ళని నాతో కల్పించండి, వాళ్ళతో నేను మాట్లాడాలని అయితే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ పిఠాపురం ఒక అద్భుతమైనటువంటి మధుర జ్ఞాపకాలను అయితే TV24కి మిగిల్చింది అనుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని చాలా ఆప్యాయంగా, చాలా ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని తీసుకున్నారు. ఎందుకంటే ఒక నిజాయితీపరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం ఎంత అవసరమో మనం తెలియచేస్తూనే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని బయటికి చెప్తూనే, ముఖ్యంగా ఇక్కడ ఎంతోమంది ప్రలోభాలకు గురి చేసిన, భయపెట్టిన, భయభ్రాంతులకు గురి చేసిన, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎక్కడా కూడా మనం భయపడకుండా నిజాయితీగా ఒక్క పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రావాలి, ఆయనకి ఒక పిఠాపురం అనేది ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాలి, తద్వారా దేశ రాజకీయాల్లో ప్రభావితం చూపించగలిగేటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి మనం మొదటి నుంచి ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ వచ్చాం. పిఠాపురం ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు సంబంధించి ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డారు. అంతేకాకుండా దేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక వెన్నుదన్నుగా ఉండి ఈసారి ప్రధానమంత్రి ఆయన నిలబడటం కోసం, జనసేన పార్టీ నిలబడటం కోసం నిలబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. అంటే మోదీ గారు ఈసారి అధికారంలోకి రావడానికి, ప్రధానమంత్రి అవడానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు. దానికి బీజం పడింది పిఠాపురం నుంచే. పిఠాపురం ప్రజల యొక్క ఉత్సాహం రాష్ట్రం మొత్తం చూసింది. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి అనే ప్రజల మాటలు రాష్ట్రం అంతా విన్నారు. అంతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తుఫాన్ అని ఏదైతే అన్నారో ఆ కారణం, ఆ తుఫాను ఇక్కడి నుంచే మొదలైందని అనుకోవచ్చు. సో అలాంటి పిఠాపురం ప్రజలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఎన్ని చెప్పినా కూడా పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని దాదాపు 70,000కి దగ్గర మెజారిటీ ఇచ్చి ఆయన ఈసారి అసెంబ్లీలోకి పంపించి ప్రజల్లో ఒక నిజాయితీపరుడు బయటకు వస్తే ఎంత ఘన స్వాగతం పలుకుతారు అనే దానికి నిదర్శనంగా ఈరోజు పిఠాపురం నిలబడింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న వారాహి ఇక్కడ కృతజ్ఞత సభ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను అకౌంటబిలిటీ ఉన్నాను, ఇక్కడ ఉన్న ప్రజలకి నేను రుణపడి ఉన్నాను, ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నేల ఇది, ఈ నేల నేను వదులుకునే ప్రసక్తే లేదు, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, ఇక్కడే ఉంటా, ఇక్కడే ఒక ఇల్లు తీసుకుంటా, ఇక్కడి నుంచే రాజకీయాలన్నింటినీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉండే ప్రయత్నం చేస్తాను. నాకు పిఠాపురం అనేది ఒక కుటుంబం, అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీనో లేదంటే వాళ్ళ సొంత ఊరో కాదు. పిఠాపురం శాశ్వతంగా ఆయన సొంత ఇల్లు చేసుకున్నారు, సొంత నియోజకవర్గం చేసుకున్నారు. సో ఇక్కడే ఆయన ఉండటం అనేది అంటే ఎంత చెప్పినా తక్కువే పిఠాపురం ప్రజల గురించి. ఏదేమైనా కానీ పిఠాపురంలో మనందరికీ తెలుసు చాలామంది సెలబ్రిటీసు అంటే చాలా బాగా మాట్లాడి ప్రజల్ని మోటివేట్ చేసే విధంగా, ప్రజల్ని చైతన్యపరిచే విధంగా అనేక మంది మాట్లాడారు.
యువకులు ఇందాక చెప్పాను కదా, ముఖ్యంగా చాలామంది ఈ మధ్యన సోషల్ మీడియా పుణ్యం అంటే సెలబ్రిటీస్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా కానీ ఇదంతా కూడా పిఠాపురం ప్రజల పుణ్యం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారబోతుంది అంటే దీనికి ప్రధాన కారణం పిఠాపురం వాసులని మాత్రం చాలా బలంగా చెప్పుకోవచ్చు. అందుకే మా తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని గెలిపించి ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఒక అభివృద్ధి పదం వైపు మళ్ళీ మన రాష్ట్రం పూర్వవైభవం రావాలని చెప్పి కోరుకున్న ప్రతి ఒక్కరికి పిఠాపురంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలు లేవు అనే స్థాయికి చేశారు. దానికి పిఠాపురం నుంచే ఈ సునామీ తుఫాన్ అంతా కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నాను కదా. ఏదేమైనా కానీ పిఠాపురం ప్రజలు మామూలు కాదండి. నిజాయితీకి అండగా నిలబడటంలో మీ తర్వాతే ఎవరైనా సరే. ఏదేమైనా కానీ పిఠాపురం ప్రజలు అనిపించుకున్నారు, పిఠాపురం అంటే ఏంటో నిరూపించారు. దేశానికి కాదు ప్రపంచానికి పిఠాపురం అంటే ఏంటో రుచి చూపించినటువంటి వ్యక్తి పిఠాపురం ప్రజలు. వీళ్ళకి మాత్రం అందరూ కూడా రుణపడి ఉండాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా పిఠాపురం వాసులకు రుణపడి ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ సపోర్ట్ పెట్టుకుంది కాబట్టి అందంగా ఉంటే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎదురంగా అయితే ఎదురంగానే పక్కన పెడతారు. ఇప్పుడు కలిస్తే అందంగా ఉంటుంది, కలగపోతే ఇప్పుడు వరం గారు సీట్ ఇచ్చారు కూడా మేము జన సైనికులంతా దానికి చేస్తానని చెప్పేసి అన్నారు. ఇతను ఎదురంగా ఉన్నాడు కూడా ఎదురంగా ఉండటం పక్కన పెడతారు. ఇక్కడ జరగడం మాత్రం మొత్తం ఏరియా అయితే పవన్ కళ్యాణ్ డెఫినెట్ అండి. చాలా బాగా ఏంటంటే సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు. అలాంటి వస్తే సేరేటి వీళ్ళేమో ఆడిచ్చిన డబ్బులు ఈ డబ్బులు పోగేసుకుని నలుగురు బోకం తిప్పుకుని డాన్స్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగనన్న పరిపాలన చూసారు, రేపు మా అన్ని పరిపాలన చూస్తారు మొత్తం అందరూ. అంటే ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని అంత నమ్మకం? అంతే ఫ్యాన్స్ అంతే. ఆయన ఒక ఏంటే ఇప్పుడు రాజకీయాల్లో లేకుండానే ఆయన ప్రజలకు చాలా చేశాడు. ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ఇంకెంత చేస్తాడు ఆయన. చాలా మంది కొంతమంది ఇక్కడ నాన్ లోకల్ ఇలా ఇక్కడికి ఎలా వస్తాడు, అక్కడెక్కడో ఓడిపోయినాడు, ఇక్కడ ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అని చాలా మంది అంటారు. అలా అనుకుంటే ప్రతి ఒక్కడు ఒక్కసారి గెలిచేసినాడు ఏం కాదు కదా. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినోడే ప్రతి ఒక్కలోనే. అలాగే ఇప్పుడు ఎక్కడో ఓడిపోయాడంటే తన సినిమా కాబట్టి రాజకీయంగా తెలీదు, ఇప్పుడు అన్ని తెలిసే కాబట్టి గెలుస్తాడని నమ్మకం ఉంది కాబట్టి మాకు పిఠాపురాన్ని. పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. 2 సార్లు ఓడిపోయినందుకు కారణం కూడా జగన్ అండి. కరెంట్ బిల్లు, ఇంటి పనులు అన్ని పెంచాడు. అందుగురించి అసలు వైసీపీకి అసలు గ్లాస్ కేస్తాం నమ్మకం ఉందా? మంచి చేస్తాడు కూడా గ్లాస్ కేసామండి. రాలేదు. మళ్ళీ ఇటు ఒకవేళ ఓడిపోయినా గెలిచిన అతనికి వేస్తామండి. ఈ టిప్పు కూడా అతనికి గెలుస్తారంటారు. మరి గెలుస్తాడని కంపల్సరీ ఆయనే నిలబడతాడు. ఈ టిప్పు పిఠాపురం అంతా అతనికి ఓటేస్తారు. మెజారిటీ వస్తుందండి. మొత్తం 90%, 100లో 90% అతనికి వస్తుంది. మరి వైసీపీ కూడా ₹1,00,000 ఇస్తాం, ఇంటికి బైక్ ఇస్తాం, బంగారం ఇస్తాం, ₹1,00,000 ఇచ్చినా ఓటేయమండి. ₹1,00,000 ఇంటికి ఇచ్చినా వేయమండి. ఓడిపోయినా అసలు వేయమండి. మాకైతే ఇంకా పవన్ కళ్యాణ్ రావాలని అనిపిస్తుందండి. ఈసారి చూడాలని అనుకుంటున్నామండి. మరి ఆయన చాలా కష్టపడ్డారు, మరి ఆ కష్టానికి ఫలితం చూపించాలి కదా. మనం కూడా ఇక్కడే నిలబడుతున్నారు, ఆ కష్టానికి ఫలితం ఈసారి మీరు చూపించాలి. ఆయన మరి మేమే చూపించాలని అంటున్నామండి. ఎప్పుడైనా చూసారమ్మా అలా సొంత డబ్బులు ఎవరన్నా? మాకు తెలుసండి, అతను సొంత డబ్బు ఖర్చు పెట్టినా అతను ఇలాగా జగన్ లా పబ్లిసిటీ చేసుకోలేదు. అది ఎవరు పబ్లిసిటీ చేసుకోకుండా అతని ద్వారా అతను చేశాడు. పైకి ఎవరికి చెప్పొద్దని చెప్తున్నాడు. అది అలా ఉండాలి. జగన్ చెప్పి కాగితాలు ఇచ్చి అందరికి మంచి పెడుతున్నాడు. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఫలితమే ఉందండి. నిజమైన నిజాయితీ నాయకత్వం లేదు కదండి. అంటే చాలా మంది అమ్మఒడి గాని ఇంకోటి గాని ఇస్తా ఉంటున్నారు కదా. ఇచ్చాడండి, కానీ అసలైన కూలి పనులు లేకుండా చేశాడండి. బతకడానికి బతుకుదేరు లేదండి. కరెంట్ బిల్లు 2 నెలలకు వచ్చి బిల్లు 1 నెలకి చేశారండి. నిత్యావసరాలు అంటే అవి బాగా డబ్బు కొంచెం రొటేషన్ లాస్ట్ లో వైసీపీ వేసినట్టు వేసారంటే లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఎవరినైనా ఒకసారి చూడాలి అని ఉంటది కదండి. అలాగా చూడండి అని ఒకసారి అని అన్నారు కాబట్టి ఆయన చూద్దామని చేసామండి. చేసిన తర్వాత మనకి తెలిసింది కదండి ఆయన ఎలా చేశారో. దాన్ని బట్టి ఇప్పుడు మరి ఈయన్ని చూద్దామని అనుకుంటున్నామండి. మరి ఈయన కూడా ఏమన్నా చేస్తారని మరి ఆస్తోని అంతేండి. చేస్తాడని నమ్మకం ఉందండి. చాలా మందికి డబ్బులు ఇచ్చారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. అవునండి, ఉందండి, నమ్మకం ఉందండి. ఆయనే గొప్పలు చెప్పుకుని మనిషి కాదు కాబట్టి నమ్మకం ఉందండి. చెప్పినా ఒకరికి చెప్పి మనిషి కాదు. వైసీపీ డబ్బులు ఇస్తామంటున్నారు, బంగారం ఇస్తామంటున్నారు, బైక్ ఇస్తాం. బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటామండి, తీసుకుంటాం. కానీ ఓటు మట్టి గ్లాస్ గుర్తుకి వేస్తామండి, అంతే అండి.
టీడీపీ అయితే టీడీపీ కాబట్టి మీరు మేము టీడీపీ కాబట్టి మా పొత్తులో భాగంగా మేము జనసేనకి చేస్తాం. ఇంకా ఓటు దానికి మీ అధినాయకత్వం చెప్పింది చెప్పింది కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకపోయినా వేస్తున్నారు, ఇష్టం ఉందంటారు. మరి ఓ పార్టీ నాయకుడి మీద ఇష్టం లేకుండా ఎవరు ఓటేరు కదండి, పోలింగ్ బూత్ లోకి వెళ్ళరు కదా. కానండి మేము మాత్రం నేను పవన్ కళ్యాణ్కే వేస్తామండి. మేము కళ్యాణ్ గారి గుర్తేంటో తెలుసా మీకు? కలసండి ముందర చుట్టూ నుంచి ఉన్నారు కదండి, అప్పుడు ఇంకా వేసామండి, మేము వేసామండి. మా కోళ్ళు చెప్పింది మా పవన్ కళ్యాణ్కే వేయాలా అని చెప్పారు. మా అమ్మాయి ఇంకా ఆడపిల్లలు ఇంకా పవన్ కళ్యాణ్కే వేయాలని వేసామండి. మరి అతను రాలేదు. ఇప్పుడు మాత్రం గెలుస్తారండి పిఠాపురానికి. ఈసారి మీ ఊర్లోనే పోటీ చేస్తారు? మా ఊర్లోనే పోటీ. మేము సంతోషం పడుతున్నామండి. మరి ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారా? ఆయనకేనండి మా ఓటు. ఏంటి మరి అంత నమ్మకం ఉందా ఆయన ఏమైనా మంచి చేస్తారా? చాలా నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇంకా మాలో మనిషి అని మేము నమ్ముతున్నామండి ఆయనకి. ఇదిగోండి ఈ కాలువల్లోనే 20 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ కాలువల దగ్గర ఉండి చాలా నరకం అనుభవిస్తున్నామండి. ఇదిగోండి ఇంట్లో వాళ్ళు కరోనా వచ్చేసిందండి, అప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. దేనికి ఏది అంటే మేము చెత్త ఎత్తున వాళ్ళం అని చెప్పి మాకు చెత్త కిందే చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడాను. అదండి. ఏంటి మీకు అంటే ఎటువంటి పథకాలు కానీ ఇంకోటి కానీ ఇప్పటివరకు ఏ పథకం అందలేదండి. ఉంటది ఏడు ఎన్నాళ్ళు మగపిల్లలకి ఉద్యోగాలు లేనప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇస్తారండి? మనలో అనమాట ఎన్నాళ్ళు పోసింటాం ఎవరినన్నానే. ₹1,00,000 ఇస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు, డబ్బులు ఇస్తాం. 2 లక్షలు ఇచ్చినాయి ఏమండి? మా ఇంట్లో 4 కోట్లు ఉన్నాయి. ఏం నేను ఎవరు కూడా అనవసరం. నేను చెప్తున్నా ఈ డిప్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇందులో చెప్పనకి ఏమీ లేదండి, 100% పవన్ కళ్యాణ్కే. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు అందరూని, వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు నెగ్గనక్క ప్రయత్నించింది పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు నాయకులని. వాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు కాకినాడ నుంచి తుని నుంచి వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చూపించారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ కష్టపడితే అక్కడ ఓడిపోతారు. వాళ్ళు ఎవరి నియోజకవర్గం వాళ్ళు వెళ్ళి అందంగా చేసుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటది. అంతేగాని ఒక అద్భుతమైన వ్యక్తి అండి ఇక్కడ పోటీ చేసే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఒక డబ్బు మీద ఆశ కానీ సంపాదించుకోవాలి కానీ ఏదైనా ఆశ లేవు వాడికి. ఏమీ జీవితం అంతా ప్రజల కోసమే వాడిని కష్టపడుతున్నాడండి. ఎందుకంటే ఇప్పుడు 1-2 చోట్ల ఓడిపోయాడు. యాక్చువల్ గాని భీమవరం గాజువాక చాలా కష్టపడి ఓడించారు ఆ టైంలోని. ఈసారి అయితే వాళ్ళ తరం కాదు. 2 చోట్ల ఓడిపోయినా సరే జనాల్లో ఉంటూ ప్రజల్లో ఉంటూ తన సొంత ఆస్తులు కూడా అమ్మేసుకుని ప్రజల కోసం కష్టపడుతున్నాడండి. మీకు తెలిసి ఉంటుంది కదా, 30 కోట్ల రూపాయలు విలువైన ఇంచుమించుగా రైతులందరికీ కూడా ఇచ్చాడు. మనిషికి ₹1,00,000 చెప్పిన. ఈ రోజులో ఎవడిస్తారండి? జగన్ గారు ఉన్నారు, ఇవాళ నేను ₹1 కూడా తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. వెనకాల ఇంచుమించు ఎంత పోగొత్తా మీకు తెలియదో ఉంది మీకు. ఆయన ఈసారి ఎలాగైనా సరే నేను అక్కడ అసెంబ్లీలో కాలు పెడతానని శపథం చేశాడు. ఈయన గెలిచి జూన్ 4వ తారీఖుని గెలిచి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, చంద్రబాబు గెలిచాడు అనే వార్త వస్తుంది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు ఆ మాట విని 2 పూటలు భోజనం చేస్తాను. ఆ రోజుని 4వ తారీఖుని, జూన్ 4వ తారీఖుని ఒక పూట భోజనం, రోజుకు ఒక పూట భోజనం, ఒక పూట భోజనం గ్యారంటీగా. బెదిరిపోవడానికి ఇది పిఠాపురం అండి, రాయలసీమ గడ కాదండి. బెదిరిపోవడానికి వాటర్ని భయపెట్టడానికి చేయడానికి బ్యాచ్ ఎక్కడ దిగిందండి? రాయలసీమ బ్యాచ్ దిగితే అక్కడ సాగుతాయండి. వాళ్ళ ఆటలు ఎక్కడ సాగండి, ఇక మడతడేస్తారండి. ఇక్కడ మడతడేస్తారు. ఇక్కడ సాగండి. ఎక్కడ మంచి ఎంత మంచిగా అయితే ఉంటారో అంత చెడ్డ చేసే వాళ్ళు కూడా ఎలా తొక్కాలో అలా తొక్కేస్తారు. అయ్యేమి ఇక్కడ సాగండి. వాళ్ళు రాయలసీమలో సాగుతాయండి. ఎవడు ఏం మార్చలేడు. ఇప్పుడు మీరవని మీరని ఎవరినన్నా అడగండి, ఎవడో భయపడి ఏం చెప్పలేదు. మేము పవన్ కళ్యాణ్ చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ ఆటలు సాగండి. ఇంకా ఏదో అనుకోండి. నా మట్టికి 1,00,000 తీసేసుకుంటానండి. తీసుకుని నా ఓటు గ్లాస్ కొట్టేస్తాను. నా ఓటు మా ఇంట్లో ఓట్లు మొత్తం అన్ని కూడా గ్లాస్కి వేస్తాను. 1,00,000 ఇస్తే తీసుకుంటాం, 1,000 ఇస్తే తీసుకుంటాం, రూపాయి ఇచ్చే తీసుకుంటానండి. అది నా డబ్బు అండి. అది నా డబ్బు, వాళ్ళ డబ్బు కాదు. నా డబ్బు నేను తీసుకోవడానికి నేను హక్కుదాడిని అండి. నా డబ్బు కాకపోతే అది నేను బాధపడాలి, సిగ్గుపడాలి. నా డబ్బు నేను తీసుకోవడం సిగ్గుపడి నేను అది నా డబ్బు కాబట్టి కంపల్సరీ తీసుకుంటాను, గ్లాస్ గుర్తు ఓటేస్తాను. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారంటారు. ఇక్కడ మా మండలమే లీస్ట్ అండి మనకు చెప్పాలంటే. ప్రజారాజ్యం నుంచి మనకి పుష్టి నుంచి కూడా మా మండలం లిస్ట్. మా మండలంలో 20,000 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాండి. గొల్లపోలు, పిఠాపురం రూరల్, పిఠాపురం సిటీ ఇవన్నీ కూడా ఇంక 1 సైడ్ అండి. అది సంచలనం జరుగుద్దండి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. వైసీపీ కుళ్ళి కుతంత్రాలు అన్ని ఉన్న పార్టీ అది. అవన్నీ ప్రయోగిస్తున్నారు. 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వైసీపీకి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది.
అది పక్క ఏం నో డౌట్. ఎందుకని అంటారు సార్ అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి, కరెక్టే మాట్లాడతాడు, నిజమే చెప్తాడు. వైసీపీ వాళ్ళలాగా పనికిమాలి స్టోరీలు చెప్పడం, మంచి చేసేది ఉంటే చెప్తాడు, లేకపోతే నేను చేయలేనని చెప్తాడు. కాల్స్ చేసి ఇంత డబ్బులు ఇస్తాం మా దగ్గర రండి సపోర్ట్ చేయండి. నాకు 2 calls వచ్చింది నిన్న, 2 సార్లు చేశారు. మేడం వచ్చి మాకు ₹1 ఇవ్వట్లేదు, మాకు ఇష్టంగా మేము తిరుగుతున్నాం, అంతేగాని మా దగ్గరికి రండి ఇది అని చెప్పి మాకు ఫోన్లు కానీ చేయకండి, సరేనా? జై జనసేన. పిఠాపురం. అంటే కళ్యాణ్ గారిని గెలుపు కోసం మీరు ఇలా బయటకు వచ్చి ఇలా క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు అంటే ఎందుకు అంత అలాగా? మాకు చూడాలని సార్ పరిపాలన ఎలా ఉంటది ఏంటో ఒకసారి చూడాలి. మా దాంట్లో ఒకటి తను చాలా చేశారు మాకి. తను రాజకీయాలు రాకముందే మాకు వాటర్ సప్లై గానీ స్కూల్ పిల్లల గురించి చాలా చేశారు. ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన ఇంకా బాగా చేస్తాడు కదా, అందుకోసం మేము చాలా ఇష్టం.